నమస్తే, నా పేరు ఖాజా హుస్సేన్. మీరు చూస్తున్నారు క్రాంతికరణం. దయామయుడు, కరుణామయుడు, శాంతమూర్తి అయినటువంటి ప్రభువైన యేసు ప్రభు గారు మరి డిసెంబర్ నెల ఆయన పుట్టినరోజు అని చెప్పి దేశవ్యాప్తంగా చేసుకున్నాము. ప్రస్తుతం వెల్దుర్తి ఏబిఎన్ చర్చ్ దగ్గర ఉన్నాము. మరి ఏబిఎన్ చర్చ్ వారు యూత్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి చిన్న వయసులో నుంచే యువకులందరూ కూడా ప్రభు మార్గంలో నడవాలని, ప్రభుని ఆదర్శంగా తీసుకొని శాంతం, ప్రేమ, కరుణ అందరిలో రావాలని చెప్పి ప్రార్థనలు చేసి వాళ్ళందరినీ కూడా చర్చికి వచ్చి దైవ సన్నిధిలో గడపాలని చెప్పి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మరి వారి మాటల్లోనే కనుక్కుందాము. మరి ఏబిఎన్ ఈ సంఘం అనేది ఎన్నో సంవత్సరాల నుంచి వెల్దుర్తికి బేస్గా ఉంది. మరి యువకులు ఎంతో మంది కూడా ఇక్కడ ప్రార్థన చేసి వారి దైవం వైపు వస్తున్నారు. మరి యూత్ ఫెస్టివల్ గురించి కొద్దిగా చెప్పండి. మొదటగా క్రాంతి టీవీ మరి ఛానల్ ప్రేక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క వెల్దుర్తిలో ఏబిఎం చర్చి మొట్టమొదటిగా పెద్ద సంఘము, ఈ మండలంలోనే ఈ సంఘము తల్లి సంఘము లాంటిది. ఈ సంఘములో దాదాపుగా ఈ యొక్క యవనస్తుల పండుగలు నిర్వహించబడుతూ యవనస్తులు ఆధ్యాత్మికంగా బలపడాలని, ఆత్మీయంగా దేవునిలో ఎదగాలని, మరి వారిని దాదాపుగా 95వ సంవత్సరంలో ఈ యొక్క యవనస్తుల మరి బలపరచడానికి, ఈ యవనస్తులను బలపరచడానికి మొట్టమొదటి పునాది మరి మా పెద్దలు చాలా మంది మరి ఈ యొక్క కార్యక్రమాలను మరి ముందుకు కొనసాగించారు. వారి దారిలో దేవుణ్ణి అనుసరిస్తూ క్రీస్తు మార్గాలలో మరి యవనస్తులు కూడా మరి మద్యపానానికి, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని మరి ప్రతి సంవత్సరము కూడా మరి యొక్క యవనస్తుల పండుగలు మరి నవంబర్ 25వ తేదీన మరి జరుపుకుంటూ ఉంటాం. అయితే ఈ సంవత్సరము మరి ప్రత్యేకమైన సంవత్సరముగా ఈ యొక్క 30 సంవత్సరాలుగా ఈ యొక్క కార్యక్రమాలు ముందుకు నడుస్తున్నాయి. కాబట్టి మరి యొక్క 30th గ్రాండ్ యూత్ ఫెస్టివల్ సందర్భముగా మరి యవనస్తుల కమిటీ వారందరూ కూడా మరి చక్కగా మరి 3 రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆలోచించి ప్రార్థించినట్టుగా మరి ఈ రోజు 2వ రోజు నిన్నటి దినాన మరి దైవజనులు కర్నూలు నుండి మరి రెవరెండ్ పి ఐజక్ సన్నీ గారు చక్కటి వర్తమానాన్ని వారు అందించారు. మరి రాత్రికాల సమయంలో ఎర్నెస్ట్ పాల్ గారు దాదాపుగా సుదూర ప్రాంతం నుండి మాచెర్ల, గుంటూరు దగ్గర ఉన్నటువంటి మాచెర్ల ప్రాంతంలో నుండి వారు మరి దినము మన మధ్యలో వారు నివసిస్తూ ఉన్నారు. వారు అందిస్తున్నటువంటి చక్కటి దైవ వర్తమానం, క్రీస్తులో ఎలా ఆనందించాలి, యవనస్తులు ఎలా మరి ఆనందాన్ని ఎక్కడ పొందుకోవాలి, అది పొందుకోవాలంటే లోకానుసారమైనటువంటి వాటిలో లేదు, క్రీస్తులో నడవడమే, క్రీస్తుని అనుసరించి నడవడమే, క్రీస్తుని కలిగి ఉండడమే ఆనందం అని ఎరిగి పరలోక రాజ్యంలో దేవుని చెంత చేరాలని చక్కటి వర్తమానాన్ని ప్రజలందరికీ కూడా మరి చక్కటి దైవజనులు వారు అందిస్తూ ఉన్నారు. మరి ఈ యొక్క మరి సందేశాన్ని కూడా ఈ యొక్క క్రాంతి టీవీ మరి మేనేజర్ గారు కావచ్చు, అలాగే మరి ప్రేక్షకులు కావచ్చు, మీరందరూ కూడా వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మరి వెల్దుర్తి పెద్ద సంఘం తరఫున మీ అందరికీ 30వ గ్రాండ్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా మీ అందరికీ శుభములు తెలియజేస్తూ మరి ఈ ప్రాంతానికి, గ్రామానికి, మండలానికి మరి దేవుడు మరి ప్రతి ఒక్కరి కుటుంబాలలో కూడా దేవుడు మేలు కలగజేయాలని, ఏ యొక్క యవనస్తుడు కూడా తప్పిపోకూడదని చక్కటి వర్తమానాలు మరి సంఘంలో వినిపించబడుతున్నాయి. వీలైతే మరి అందుబాటులో ఉన్నటువంటి వారందరూ కూడా రేపటి దినం కూడా మరి ప్రత్యేకముగా మరి రేపటి దినం చాలా ప్రత్యేకమైన రోజు కాబట్టి రేపటి దినము చాలా చక్కగా బహుబలముగా దేవుని నామాన్ని మహిమపరుస్తారు. కాబట్టి అందుబాటులో ఉన్నటువంటి విశ్వాసులు కావచ్చు, మరి యొక్క ప్రేక్షకులు కావచ్చు, ఎవరైనా మరి సంఘంలో పాలు పంపులు పొంది దేవుని దీవెనలు పొందుకోవాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ప్రియులారా, మరి ఈ యొక్క క్రాంతి టీవీ మరి మేనేజర్ గారికి ప్రత్యేకముగా మా పెద్ద సంఘం తరఫున ప్రత్యేకముగా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గ్రామం అంతా కూడా సుభిక్షంగా, సంతోషంగా, ఆనందంగా దేవుని ప్రేమ కలిగి ఒకరి ఎడల ఒకరు ప్రేమను కలిగి జీవించేవారుగా ఉండలాగున దేవుని యొక్క మేలులు ప్రతి ఒక్కరి మీద దేవుడు దయచేయును గాక. ఆమేన్. నమస్తే సార్. నమస్తే. మరి యూత్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, దీని గురించి కొద్దిగా మా ప్రేక్షకులకు చెప్పండి. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు నామమున మీకు అందరికీ వందనాలు చెల్లిస్తున్నాం. ఏబిఎం సంఘం వెల్దుర్తి మరి 30వ మరి గ్రాండ్ మరి యూత్ ఫెస్టివల్
మరి 23, 24, 25 తారీఖుల్లో మరి సంఘములో మరి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందులో మరి ఇప్పటికీ యవనస్తుల ఈ యొక్క మరి రిట్రీట్ ప్రారంభించి మరి 30 సంవత్సరాలైంది. ఈ 30 సంవత్సరాల్లో మరి సంఘము యవనస్తులు వారు ఎదిగినటువంటి విధానాన్ని బట్టి మనం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ 35 గనుక మరి గ్రాండ్ మరి ఫెలోషిప్ ఇది ఒక యూత్ ఫెస్టివల్ జరుగుతుంది. దీనిలో మరి దైవజనులు చక్కటి వర్తమానాలు అందిస్తున్నారు. యవనస్తులు ఈనాడు అనేకమైన చెడు అలవాట్లో చెడిపోతున్నారు కనుక వాటిలో నుండి ఎలాగ వారు బాగుపడాలనో దైవజనులు చక్కటి మాటలు వివరిస్తున్నారు. కనుక మరి దుష్ట అలవాట్లు చెడు అలవాట్లన్నిటిని కూడా వదిలిపెట్టుకొని మరి వారు సమాజంలో ఒక మంచి జీవితం జీవించాలని మరి దైవ సేవకులు వర్తమానం అందిస్తున్నారు. ఈరోజు 2వ రోజు మరి దైవజనులు మరి గుంటూరు ప్రాంతం నుండి మరి ఎవర్నెస్ట్ పాలయ్య గారు వచ్చి చక్కటి సందేశం అందిస్తున్నారు. మరి మా ఏబిఎం సంఘములో మరి గొప్ప కార్యాలు జరుగుతున్నాయి కాబట్టి అనేకులు కూడా ఇలాగనే మరి అట్టి మాటలు విని అనేకులు బాగుపడాలని మరి సమయంలో తెలియజేస్తూ మరి ఈ శుభ సందర్భంగా 30వ గ్రాండ్ యూత్ ఫెస్టివల్ సందర్భంగా మా వెల్దుర్తి మరి గ్రామం అంతటికి శుభములు తెలియజేస్తూ మరి మాటలు ముగిస్తున్నాం. నా పేరు రెవరెండ్ శ్రీ యోసేపు, వెల్దుర్తి మరి ఏబిఎం సంఘము మరి సంఘ కాపరిని. యవనస్తుల కూడిక జరుగుతుంది, మరి దాని గురించి 2 మాటలు. మొట్టమొదటిగా మరి క్రాంతి టీవీ వారికి మరి మేనేజర్ గా ఉన్న కాదరవల్లి గారికి మా యొక్క మరి ఈ యొక్క చర్చి ఏబిఎం చర్చి తరఫున మరి అలాగే మా యొక్క సంఘం తరఫున మా యొక్క యూత్ కమిటీ తరఫున మరి వారికి ప్రభు నామమున నిన్న వందనములు తెలియజేస్తా ఉన్నాము. మరి క్రాంతి టీవీ వారికి మేము తెలియజేసేది ఏమంటే ఈ యొక్క వెల్దుర్తి పట్టణంలోన మరి దాదాపుగా 100 సంవత్సరాల నుండి ఈ యొక్క సంఘం నడుస్తా ఉంది. దాదాపు యూత్ వారు 30 సంవత్సరాలుగా మరి ఈ యొక్క కూడికలు జరిగిస్తా ఉన్నారు. మరి ఎంతో మంది యవనస్తులు మరి వారి జీవితాన్ని మరి మాదికరంగా నడుపుకోవడానికి క్రీస్తులు మరి ముఖ్యంగా మరి వారు నిలబడడానికి కూడికలు చాలా అవసరమైనవి. వారి చెడు అలవాట్లు మరి ప్రస్తుత పరిస్థితుల్లో భయంకరంగా ఉన్నాయి. వాళ్ళందరూ మార్పు నిమిత్తము మరి 3 రోజులు ఇక్కడ యూత్ రిట్రీట్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మరి బలపరుస్తున్న దైవ సేవకులను బట్టి అలాగే కమిటీ వారిని బట్టి మరి ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్న మరి వింటున్న వారందరిని బట్టి మరి ముందుకెళ్తున్నాము. మరి ఆ కార్యక్రమాలన్నీ కూడా మరి వీలైతే మీరు ఈ యొక్క వెల్దుర్తి మరి కిందిగేరి ఏబిఎం చర్చి నందు జరుగుతున్నాయి. రేపటి దినాన కూడా జరుగుతున్నాయి. మరి దైవజనుడు ఎర్నెస్ట్ పాల్ గారు ఎవరు మరి ఆయన జీవితంలో ఎలా కొనసాగించారు అలాంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలని మరి బోధిస్తా ఉన్నారు. మరి వీలైన వారందరూ కూడా రేపటి దినాన కూడా మరి ఏబిఎం చర్చి నందు మరి చేరి మీరు యూత్ రీట్ లో పాల్గొనాలని ప్రభు నామమున తెలియజేస్తూ మరి క్రాంతి టీవీ వారికి మరి మేనేజర్ వారికి వందనములు తెలియజేసి మాటలు ముగిస్తా ఉన్నాం. ఏబిఎం చర్చిలో యువకుల గురించి మరి యవ్వనస్తులకు అందరికి కూడా మంచి బోధనలు అందిస్తూ వారిని ఆధ్యాత్మికం వైపు వచ్చి దైవ మార్గంలో గడపాలని చెప్పి మనకు మాస్టర్ గారు తెలియజేస్తున్నారు. మరి ఈ విషయం గురించి మనం తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. మరి యవ్వనస్తుల కూడిక గురించి కొద్దిగా మా ప్రేక్షకులకు తెలియజేయండి. ఈ లోకంలో యవన కాలం అనేది ప్రతి మానవుని జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఒక వ్యక్తి బాగుపడాలన్నా ఒక వ్యక్తి చెడిపోవాలన్నా యవన కాలంలో ఒక వ్యక్తి తీసుకునే తీర్మానం మీదే వాడి జీవితం ఆధారపడి ఉంటది. ఈ యవన కాలంలో మనిషికి సంతోషంగా ఉండాలని ఎంజాయ్ చేయాలని జీవితాన్ని ఎన్నో లౌకికమైన ఆశలతో ఒక మనిషి కొనసాగించబడుతూ ఉంటాడు. ఆ మనిషి జీవితం దీవెనకరంగా ఆనందకరంగా ఉండాలి అంటే వాడు దైవికమైన వ్యక్తిగా మార్చబడితే అతని జీవితం దీవెనకరంగా నడిపించబడుతుంది. లోకంలో ఉన్న ఆనందాలన్నీ ఒక రోజున అశాశ్వతంగా మిగిలిపోతాయి. తిన్నా తాగినా కొత్త వస్త్రాలు వేసుకున్న దాంట్లో ఆనందం ఉండదు. శాంతి సమాధానం అనుగ్రహించే దేవుని సన్నిధిలో నిలవబడిన వ్యక్తి జీవితం ఎప్పటికీ బాగుంటుంది. కనుక అందరం దేవుని తట్టు తిరుగుదాం. మనము ఈ లోకానికి దూరముగా దేవునికి సమీపంగా మార్చబడాలి. యవ్వనస్తుల గురించి ఏం చెప్తారు? యవనస్తుల విషయమై ప్రభు అయిన యేసుక్రీస్తు వారు బైబిల్ గ్రంథంలో చెప్పిన మాట ఏంటంటే యవనస్తులు దేవుని త్రోవలో నడవాలి. వారికి దేవుని వాక్యం వారితో ఉంటే వారు చక్కగా నడవగలరు. ఎక్కడ ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా ప్రేరేపించబడాలో సమస్త బైబిల్లో రాయబడి ఉంది. కనుక యవనస్తులు దేవుని యందు భయభక్తులు కలిగి వారి యొక్క యవ్వన జీవితాన్ని నమ్మకంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సమర్పించుకోగలిగితే ఆయనే వారిని నడిపించి మంచి భవిష్యత్తును వారికి ఇవ్వగలరు.
కనుక దైవజనుడు ఎర్నెస్ట్ పాల్ గారు అనేక దేశాల్లో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నారు. ఈరోజు వెల్దుర్తి పట్టణానికి కూడా వారు రావడం ఎంతో ఆశీర్వాదకరం. రేపు అలాగే రేపు సాయంత్రం కూడా జరిగే ఈ కార్యక్రమానికి యవనస్తులందరినీ మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. వారి ద్వారా వచ్చే దేవుని వాక్యం ద్వారా బలపరచబడతారని మనస్ఫూర్తిగా కోరుతున్నాం. మూడు రోజుల పాటు జరిగేటువంటి ఈ యూత్ ఫెస్టివల్ కార్యక్రమం చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు ఏబిఎన్ చర్చి నందు. యువకులందరూ కూడా దైవ మార్గంలో రావాలని, యువకులందరూ చర్చికి వచ్చి ప్రార్థనలు చేసి దైవ మాటలు వింటే, పాస్టర్ వారి మాటలు వింటే చెడు అలవాట్లకు దూరంగా ఉండి భవిష్యత్తు బాగుంటుందని చెప్పి తెలియజేస్తున్నారు ఏబిఎన్ చర్చి పాస్టర్ గారు కాజా హుసేన్ క్రాంతి కిరణం.